కానీ మరి ఎందుకు ఈ ప్రభుత్వం మార్వాడీస్ ఇంత రెచ్చిపోతున్నా కూడా వ్యాపారవేత్తల చేతిలో అధికారులే ఉంటారు కదా బ్రదర్. అధికారులు వ్యాపారులు చెప్పినట్టే కదా అధికారులు అనేది. వాళ్ళ అధికారం ఆయన నుంచి వచ్చింది, వీళ్ళు డబ్బులు ఇస్తేనే వచ్చింది. సో మేమేం చెప్తున్నాం అంటే వాళ్ళ అధికారంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఎందులో ఉన్నా సరే మా ప్రాంత ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందే. ఓకేనా? మేము ఈ ప్రతిపాదన ప్రభుత్వాల ముందు పెడతా ఉన్నాం. మేము తప్పు చేస్తున్నామా? లేదు కదా. దాడి చేసిన తర్వాత ఇంకా సమాజం నుంచి తిరుగుబాటు మొదలైంది. అరే బతుకు తెరుకు మా దగ్గరికి వస్తారు. ఏ జ్యువెలరీ షాపు ఒక అవసరమైన చెప్పు, ఒక స్వర్ణకారుడు చెప్పు బ్రదర్. జ్యువెలరీ ఏంది? చెప్పుల షాపు, బట్టల షాపు, బంగారం షాపు, అన్ని షాపు, పానీపూరి కాంచి, సమోసాల కాంచి, షాయి కాంచి. పిడమర్తి రవణ అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ అవునాడు. ఆ అన్న ఏం చెప్పింది తెలుసా? నాకు కూడా తెలియదు. ఈ కొకైన్, డ్రగ్స్, బిగ్స్, ఈ స్వీట్ కంపెనీలలో కూడా ఒకటి మీకు హైదరాబాద్లో ఉన్న దాదూసు, హల్దీరాము, బింగోలేసు, ఇంకా రకరకాల ఇటువంటి స్వీట్ షాపులు ఉన్నాయి. వాళ్ళ షాపులలో కొన్ని వందల మంది వచ్చి రోజు కొని పోతూ ఉంటారు. మన తెలుగులో కూడా ఉంటారు. సరే ఓకే, మన తెలుగు దుకాణాలు కూడా ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, పుల్లారెడ్డి ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అనుకో. సరే వేరే పక్కన పెడదాం. మన తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నాయి అనుకుందాం స్వీట్ షాపులు. ఇప్పుడు ఆ షాపులలో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారో తెలుసా? ఒక్క తెలుగుడు కూడా ఉండడు. మరి నిధులు మనమే కదా బ్రదర్, నీళ్ళు మనమే కదా బ్రదర్. మనం కొంటేనే కదా వాళ్ళకు రెవెన్యూ క్రియేట్ అయ్యేది. మరి మన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. రేపొద్దున ఏం చేస్తాడు? మన ఊర్లో కూడా జ్వరపడతాడు. జ్వరపడి ఏం చేస్తాడు? అక్కడి నుంచి పిలిపించుకొని ఇంకొక ఆయన దుకాణం పెట్టించుకుంటా. ఆ దుకాణం కథం. అంటే నాకు తెలిసినంత వరకు అయితే అన్ని మండలాలకు వెళ్ళిర్రు. గ్రామాలలోకి నేను అదే రాసిన. రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో కానీ మార్వాడి దుకాణం లేని గ్రామం లేదు. లైట్ లేనటువంటి గ్రామం ఉందేమో కానీ మార్వాడి దుకాణం లేనటువంటి గ్రామం లేదు. ఉండడంలో తప్పలేదు. మార్వాడీస్ ఏంటంటే ఎక్కడ కూడా కూలీ చేయరు. ఓకే, వ్యాపారం చేసుకుంటారు. మన వాళ్ళు కూలీలను చేసుకుంటారు. అంతే. మన కూలి కూడా మనల్ని చేయట్లేదు కదా. అదే నా బాధ. నేను ఏమంటున్నా అంటే రైట్, ఇప్పుడు